కలెక్షన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి నా ఓన్ కలెక్షన్ అనార్కలి కుర్తా సెట్స్, అనార్కలి డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేసుకున్నాను కదా. సో నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను, నా కలెక్షన్ మొత్తం, నా అనార్కలి కలెక్షన్ మొత్తం నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను లావెండర్ కలర్లో నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ అనమాట, అనార్కలి డ్రెస్. ఇది వచ్చేసి నేను సేల్ నడుస్తుంది అనమాట అప్పుడు. సో అప్పుడు తీసుకున్నాను. దీనికి క్లాత్ వచ్చేసి మనకి జస్ట్ 200 రూపీస్ పడింది, నాకు 250 రూపీస్ పడింది అప్పుడు. సో అనార్కలి డ్రెస్ స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అప్పుడు చాలా వరకు నేను లెహంగా చోలీసే నేను ఎక్కువ స్టిచ్ చేసుకునేదాన్ని. సో అట్లా కాకుండా అనార్కలి డ్రెస్ స్టిచ్ చేసుకున్నా అని చెప్పి అనుకున్నా. సో దీనికి వచ్చేసి అప్పుడు నాకు ఫస్ట్లో ఎట్లా అంటే నాకు ఫుల్ స్లీవ్స్ హ్యాండ్స్ అనేది నాకు రాదన్నమాట. ఇది బ్యాంగిల్ స్లీవ్స్ నేను అప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకొని కష్టపడి నేర్చుకున్నాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టి బ్యాక్ కూడా నేను రౌండ్ కొంచెం డీప్లో పెట్టాను అనమాట. సో మొత్తం ఇట్లా అంబ్రిల్లా కట్తో నేను పెట్టేశాను. సో మొత్తం ఇలా శారీ మొత్తం గోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట. లోపల వచ్చేసి క్రేప్ తీసేసుకున్నాను లైనింగ్. సో క్రేప్ లైనింగ్తో స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి హ్యాండ్సే మెయిన్ మనకి లుక్ అనమాట. సో నేను బ్యాంగిల్ స్లీవ్స్ పెట్టుకున్నాను. సో చూసా అంటే ఎంత లాంగ్ ఉంది చూడండి. సో ఇంత లాంగ్ మనకి 1 మీటర్ క్లాత్ మొత్తం దీనికే పడుతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ నేను బటన్స్ కూడా పెట్టుకున్నాను. సో వీటి వీడియోస్ లింకులు కూడా పెడతాను నేను. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి నేను చాలా వెతకాను అనమాట ఈ కలర్ ప్యాంట్ కోసం. నాకు ఎక్కడ దొరకలేదు మదనపల్లి అంతా. సో ఇంకా లాస్ట్కి ఇది ఉంది కదా ఈ కలర్ కూడా అని చెప్పేసి ఇంకా ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఈ కలర్ ప్యాంట్ నాకు జస్ట్ 100 రూపీస్కి వచ్చిందనమాట ఈ ప్యాంట్. అండ్ ఈ దుపట్టా వచ్చేసి సపరేట్ నెట్ క్లాత్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ తీసుకొని దానికి నేను ఇట్లానే లేస్ కూడా ఒక 7 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఇట్లా లేస్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. సో చూసేకి చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుందనమాట. సో నేను పక్కన వీడియో పెడతాను చూడండి, వేసుకున్న వీడియో. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్ కలర్. నా బర్త్డే అవుట్ఫిట్ కూడా సేమ్ లావెండర్ కలర్, బట్ అయితే దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉందనమాట. బట్ అది ఇంకొంచెం వేరే షేడ్ కలర్ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది అప్పుడు ఫస్ట్లో అనమాట. ఇది నేను స్టిచ్ చేసుకునేది. సో ఇది లావెండర్ కలర్ది నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్. దీనికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. వాట్సాప్లో నేను స్టేటస్లో పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అడిగారనమాట, డ్రెస్ సూపర్ ఉంది, ఎక్కడ తీసుకున్నా అని చెప్పి చాలామంది అడిగారు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో స్టిచ్ చేసుకున్నాను నేను. సో ఇది సేమ్ మీషోలో శారీ తీసుకున్నాను, నార్మల్ ప్లెయిన్ శారీ తీసుకున్నా. దానికి నార్మల్గానే ఇలానే స్టిచ్ చేసుకున్నా. ఫస్ట్ నేను స్టిచ్ చేసుకునిందంటే 4 ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ బర్త్డేకి నేను వేసుకున్నాను అనమాట ఈ బ్లాక్ డ్రెస్ స్టిచ్ చేసుకొని. సో ఇది చూసి చాలామంది బాగుందని చెప్పారనమాట. సో బ్యాక్ వచ్చేసి ఇలా డీప్ నెక్ పెట్టేసుకున్నాను. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ డ్రెస్. సో 3-4 ఇయర్స్ అవుతుందన్నమాట ఈ డ్రెస్ స్టిచ్ చేసుకొని. సో ఇదైతే ఈ డ్రెస్ మా చెల్లికి చాలా ఇష్టం అనమాట. బ్లాక్ డ్రెస్ మోస్ట్లీ నాకు మా చెల్లికి బ్లాక్ భలే ఫేవరెట్ అనమాట. సో ఈ బ్లాక్ది అనార్కలి అండ్ ఇంకోటి లెహంగా చోలి ఉంది, అవి అయితే భలే ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నా. అప్పుడు నాకు మామూలుగానే వచ్చింది అనమాట, బ్యాంగిల్ స్లీవ్స్ అట్లాంటి రావు. నేను ఇప్పుడు ఇదివరకు చూపించిన లావెండర్ కలర్ డ్రెస్ వచ్చి నేను ఆఫ్టర్ మ్యారేజ్ నేను స్టిచ్ చేసుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ తర్వాత నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ అనమాట అది. సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ కింద గోల్ మొత్తం ఇదే పెట్టేశాను అనమాట. మొత్తం శారీ అంతా దీనికే పెట్టేశాను. అండ్ దీనికి ఇంకేం తీసుకోలేదన్నమాట ఎక్స్ట్రా క్లాత్, అంటే దుపట్టాకి అట్లా. సో లోపల వచ్చేసి లైనింగ్ వచ్చేసి క్రేప్లోనే తీసుకున్నాను అప్పుడు. సో తర్వాత ఇది వచ్చేసి టాప్ అనమాట. దానికి నేను బ్లాక్ది లెగ్గింగ్ వేసేసి బ్లాక్కి దుపట్టా వేయడం కన్నా దానికి రెడ్ బాగా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు నేను ట్రై చేశాను తెలుసా. దాని తర్వాత చాలామంది వేసుకున్నారు సేమ్ బ్లాక్ డ్రెస్ ఇట్లనే అనార్కలి డ్రెస్ స్టిచ్ చేసుకొని వాళ్ళు బయట స్టిచ్ చేయించుకొని సేమ్ రెడ్ దుపట్టాతోనే మ్యాచ్ చేశాను అనమాట. యాక్చువల్లీ బాగుందని చెప్పి వాళ్ళు అట్లనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఎవరిదైనా బాగుంది అనిపిస్తే నేను అట్లే కావాలని కాపీ కొట్టాను కదా. సో వాళ్ళు అట్లే కాపీ క్యాట్స్ అనమాట, కాపీ కొట్టి వేసుకున్నారు. సో ఇది వచ్చేసి నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్లో నేను మా మమ్మీ నాకు ఇలా హాఫ్ శారీ స్టిచ్ చేసినారు.
దానికి అప్పుడు సరిగ్గా లేదు దుపట్టా అని చెప్పేసి నెట్ క్లాత్ తీసుకొని ఇట్లా లేస్ వేయించాను అనమాట. సో ఇది నాకు భలే ఫేవరెట్ అనమాట. ఈ రెడ్ దుపట్టా చాలా వాటికి నేను వేస్తాను. ఇది వేరే లెహెంగా చోలీస్కి అదే హాఫ్ శారీ లాగా దానికి దుపట్టా ఇది 2.5 మీటర్స్ ఉందన్నమాట. సో ప్రతి దానికి మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇలా కూడా చాలా ఉంది, ఇలా పెద్దగా ఉందన్నమాట. సో నేను ప్రతి దానికి మ్యాచ్ చేస్తాను. ఇది చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి చాలా వాటికి వేసాను నేను. చాలా సాఫ్ట్ ఉంటుందన్నమాట ఈ నెట్ అయితే. అప్పట్లో నెట్ అది ఇది దగ్గర 10 years బ్యాక్ అనుకోండి. ఇది మా మమ్మీ తీపిచ్చిండేది, నాకు బాగా నచ్చింది దుపట్టా. సో నేను ఆ బ్లాక్ అనార్కలికి ఇది వేసాను అనమాట. చాలా లుక్ ఉంటుంది. కాబట్టి ఒకసారి వేసుకొని వీడియో కూడా పెడతాను చూడండి ఎలా అనిపించేది. యాక్చువల్లీ నేను ఇది ఆల్రెడీ పెట్టాను అనుకుంటా వీడియోలో. సో ఇంక ఇది వచ్చేసి రీసెంట్గా స్టిచ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మీషోలో నేను 200 రూపీస్ అని ప్లెయిన్ శారీ కొన్నాను అనమాట. సో ఈ కలర్లో ఇది కూడా నేను వేరే ఎవరో స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో అది చూసి బాగా నచ్చి స్టిచ్ చేసుకున్నాను. సో ఇట్లానే సేమ్ బోట్ నెక్తో హై నెక్ ఇక్కడ వరకు వచ్చేసి పెట్టేశాను అనమాట. హ్యాండ్స్కి వాళ్ళు ఏదో సమ్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నారు. సో నేను వచ్చేసి సేమ్ అట్లాంటిదే లేస్ తెచ్చి నేను ఇట్లా జాయిన్ చేసి వేసుకున్నాను. దీని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో కింద లాంగ్ అనమాట. ఇది లాంగ్ అనార్కలి డ్రెస్, నార్మల్ నీ లెంత్ అనార్కలి కాదు. ఇప్పుడు వరకు చూపించిన రెండు వచ్చేసి నీ లెంత్ది, ఇది వచ్చేసి లాంగ్ అనార్కలి. సో దీనికి నేను గోల్డ్ దుపట్టాతో నేను మ్యాచ్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది దాంతో పేర్ చేయడం వల్ల. సో గోల్డ్ ఉంది కాబట్టి నా దగ్గర ఇదే షేడ్లో గోల్డ్ దుపట్టా ఉందన్నమాట. సో దాంతో నేను పేర్ చేశాను, చాలా బాగుంది. సో దీని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా నేను వీడియో లింకులు అన్నీ పెడతాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ డ్రెస్ అనమాట. ఇది కూడా నార్మల్ కట్ పీస్ శారీతోనే స్టిచ్ చేసుకున్న డ్రెస్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇట్లా రౌండ్ నెక్ పెట్టేశాను. సో అప్పుడు నాకు రాదనమాట ఇంత చిన్న షోల్డర్ పెట్టి స్టిచ్ చేసేది. సో నాకు ట్రై చేసిన బాగా సెట్ అయింది. సో ఇది ఫ్రంట్ రౌండ్, బ్యాక్ వచ్చేసి కొద్దిగా డీప్ పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి దీనికి బ్యాంగిల్ స్లీవ్స్ పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు వచ్చి రానట్లు నేర్చుకున్నాను. దీని తర్వాత పర్పుల్ కలర్ది స్టిచ్ చేసుకున్నా, అది బాగా సెట్ అయింది. ఇది కూడా సెట్ అయింది, బట్ నాకు అప్పుడు ఫస్ట్ కదా సో రాలేదు. సో ఈ కలర్లో నేను సాఫ్ట్ శారీ అనమాట. ఇది సాఫ్ట్ శారీ స్టిచ్ చేసే భలే కష్టం, అసలు ఇట్లా వెళ్ళిపోతుంటుంది, జారిపోతుంటుంది అనమాట క్లాత్. దీంతో నేను స్టిచ్ చేసేకి భలే ఇబ్బంది పడ్డాను, చాలా ప్రాబ్లం అయింది దీంతో అయితే. ఇంకోసారి ఇంత సాఫ్ట్ శారీ తీసుకోవద్దని డిసైడ్ అయిపోయాను. బట్ అవుట్ఫిట్ వేసుకున్నాక లుక్ మాత్రం బాగుంటుంది అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది. అండ్ దీనికి వచ్చేసి నేను బ్లాక్ దుపట్టాతో బ్లాక్ లెగ్గింగ్తో నేను పేర్ చేశాను. బ్లాక్ దుపట్టా వచ్చేసి సో నేను చాలా వాటికి పేర్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది 2.5 మీటర్ బ్లాక్ దుపట్టా నెట్ తీసుకున్నాను, దానికి లేస్ వేసాను. నేను ఆల్రెడీ ఇంకో నెట్ శారీకి కూడా నేను ఇట్లానే పేర్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఏదైనా మనం ఇట్లా బ్లాక్ రెడ్ 2 పెట్టుకున్నామంటే, బ్లాక్ రెడ్ వైట్ అట్లా తీసి పెట్టుకున్నామంటే చాలా వాటికి ఇట్లే సెట్ అయిపోతుంది అనమాట. సో నా దగ్గర మోస్ట్లీ వైట్ అయితే ఏం లేదు. సో బ్లాక్ రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర. సో నార్మల్ అయినా సో నేను అందుకనేసి ఎక్స్ట్రా క్లాత్ నాకు పెద్దగా ఉండాలన్నమాట దుపట్టా. సో అట్లా దుపట్టా పెద్దగా ఉండాలని చెప్పేసి నేను 2.5 మీటర్స్ తీసుకుంటాను. యాక్చువల్లీ హాఫ్ శారీస్కి మాత్రమే 2.5 మీటర్స్ మనకు బాగా సరిపోయేది, లేదంటే యాక్చువల్లీ ఎక్కువ అవుతుంది కదా. నాకు ఎవరికైనా 2 మీటర్స్ అయితే ఎనఫ్ అనమాట. బట్ నాకు 2.5 మీటర్స్ కావాలని చెప్పేసి నేను క్లాత్ నెట్ తీసుకొని దానికి లేసి ఇట్లా ప్రతి దానికి సెట్ అయ్యేటట్టు, ఇప్పుడు గోల్డ్ అట్లా వేసామంటే అది కొన్నిటికి మాత్రమే సెట్ అవుతుంది. సో ఇట్లా బ్లాక్లోనే వేసి ప్రతి దానికి సెట్ అవుతుందని చెప్పి ఇట్లా తీసుకున్నాను. సో దానికి బ్లాక్ దుపట్టా బ్లాక్ లెగ్గింగ్తో పేర్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి నేను బయట క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది 5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 150 రూపీస్ పడింది నాకు. ఇది నేను అనార్కలి, ఇది కూడా సేమ్ బ్యాంగిల్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను నేను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ పెట్టేసి, బ్యాక్ కూడా నేను మోస్ట్లీ ప్రతి దానికి నాకు రౌండ్ నెక్ చాలా బాగుంది అనమాట. సో నేను ఓన్లీ రౌండ్ నెక్ ఎక్కువ వాటికి ప్రిఫర్ చేసేది. సో రౌండ్ పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ రౌండ్ పెట్టేసి అండ్ డిజైన్ ఇట్లా నార్మల్గా దీనికి వచ్చేసి ఏదో సమ్ ట్రై చేశాను అనమాట. చూడండి ఇట్లా పెట్టాను అనమాట సింపుల్గా. సో దీనికి ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాంగిల్ స్లీవ్స్ అనమాట. దీనికి 1 మీటర్ పెట్టేశాను.
సో ఇదంతా బ్యాంగిల్ స్లీవ్స్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను. దీని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంది. సో ఇది మొత్తం కిందంతా మొత్తం ఇలా పెట్టేశాను అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను సపరేట్ క్లాత్ తీసుకున్నాను 150 రూపీస్ మీటర్. అండ్ దీనికి వచ్చేసి గ్రీన్ కలర్లోనే నేను ఇట్లా తీసుకున్నాను అనమాట లెగ్గింగ్. ఇది ఒక్కటి వచ్చి లెగ్గింగ్ 450 అనమాట. క్వాలిటీ బాగుంది, సో అందుకనేసి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇది సేమ్ దీని కలర్లోనే చాలా వరకు దొరకలేదు. ఇది ఒక 3 ప్లేసెస్లో చూసాను అనమాట. నేను బెంగళూరులో చూసాను, మా సైడ్ కడపలో చూసాను, తర్వాత మదనపల్లిలో చూసాను. లాస్ట్కి నాకు బెంగళూరులోనే దొరికింది అనమాట వేరే వేరే ప్లేసెస్లో చూస్తే. సో నేను ఇది తీసుకొని ఈ లేస్ కూడా ఇట్లే తీసుకున్నాను. ఈ లేస్ మాత్రం నేను మా ఊర్లో తీసుకున్నాను, మా అత్త వాళ్ళ ఊర్లో నాకు దొరికింది సేమ్ లేస్. సో లేస్ పక్కన పెట్టేసుకొని నెట్ క్లాత్ కోసం వెతికాను. నెట్ 2.5 మీటర్ తీసుకొని ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. బాగా సెట్ అయిపోయింది నాకైతే. సో చూసారు కదా, ఇవి నా అనార్కలి కలెక్షన్. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేయండి. సో నేను వీటి వీడియోస్ కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడింది, ఎలా స్టిచ్ చేసుకున్నా ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.